నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డితో సమావేశమైన ప్రకాశం జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు। ఎలక్టోరల్ బాండ్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన వామపక్షాలు। సిపిఐ ఆధ్వర్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా। సీఎం జగన్ ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించి నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర జిల్లా స్థాయి భాజపా నాయకులు। మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా కన్నుల పండుగగా జరిగిన శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివార్ల రథోత్సవం। నేడు ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డిని మరియు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డిని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు। మాగుంటను కలిసిన వారిలో ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, యువ నాయకులు దామచర్ల సత్య, ఒంగోలు జనసేన జిల్లా అధ్యక్షులు షైక్ రియాజ్, కందుకూరు ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నాయకులు ఉన్నారు। పశ్చిమ ప్రాంత రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని, పశ్చిమ ప్రాంత రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 3వ బ్లాక్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల మరియు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమానికి వైసీపీ తూట్లు పొడిచిందని, నిరంకుశ పాలనకు త్వరలోనే అంతమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలు పంచుతూ పథకాలను వివరించారు। మార్కాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు పూర్తిగా ప్యాకేజీ స్టార్లకు మరియు 22 సంవత్సరాల ప్రజాసేవకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, ప్యాకేజీ స్టార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కొరకు వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ కొరకు నిరంతరం పాటుపడిన కందుల కావాలో లేక ప్యాకేజీ స్టార్లు కావాలో ప్రజలే ఆలోచించాలని, జిల్లా కోసం నిరసన దీక్షలు నిరాహార దీక్షలు చేసి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం కావాలని చేస్తున్న శిబిరానికి ఒక్కరోజు కూడా రాకుండా నేడు కపట ప్రేమతో ఓట్లు అడిగేందుకు వస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలం చెందారని, ధనయజ్ఞమే ధ్యేయంగా ఉండటంతో వెలుగొండ జలయజ్ఞాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు। పూర్తిగాని ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడం వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని, వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని, R&R ప్యాకేజీని అందించకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం సిగ్గుచేటని, ఈ దుర్మార్గపు వైసీపీ ముఖ్యమంత్రి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైసీపీని జరగబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ప్రోగ్రాంలో భాగంగా డ్రైవర్స్ కాలనీ 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పర్యటించడం జరుగుతుంది। ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది జన సైనికులైతేనేమి, తెలుగుదేశం పార్టీ మహిళా సోదరీమణులకైతేనేమి మా హృదయపూర్వక ధన్యవాదాలు। రేపు ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రజలు ఈ ప్రభుత్వం మీద భారీ ఎత్తున తిరుగుబాటు చేయబోతా ఉన్నారు। ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, మా ఉసురు కొట్టుకొని గాలికి కొట్టుకొని పోతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో చేస్తూ ఉన్నారు। రాష్ట్రంలో
అటు ఇచ్చాపురం కాడ నుంచి ఇటు తడ వరకు అట్లా అనంతపురం జిల్లా వరకు మొత్తం ఈ 175 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఎక్కడ పట్టినా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచిన వెంటనే మన మార్కాపురానికి ఏమైతే అవసరం ఉంటుందో వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యాంశము, వెలుగొండ ప్రాజెక్టును మసిబూసి మారేడుగా చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కంప్లీట్ కాని ప్రాజెక్టును పూర్తయినట్టు, తన హయాంలోనే ఈ ప్రాజెక్టు మొత్తము ఆయన పూర్తి చేసినట్టు గొప్పలు డప్పాలు చెప్పుకున్నాడు. 2014 నుంచి 19 వరకు 1114 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే ఇతను 2019 నుంచి నేటి వరకు 951 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాడు. దీంట్లోనే ఆయనకి ఈ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీతో బయటపడిపోయింది. అలాగే మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ప్రకటిస్తామని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో అన్ని పార్టీలు కలిపి అఖిలపక్షం ఆధ్వర్యంలో దగ్గర 65 రోజులు ఈ మార్కాపూర్ జిల్లా కోసం పోరాడితే చెవిటోడి ముందు శంఖ ముదినట్లయింది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి కాగానే మార్కాపూర్ కేంద్రంగా ఖచ్చితంగా నేను జిల్లా ఇస్తానని చెప్పి పలు దఫాలుగా అన్ని వేదికల మీద చెప్పాడు. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఈ సంవత్సరమే మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఏర్పడడం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే వెలుగొండ ప్రాజెక్టు విషయానికి వస్తే ప్రతి ఎకరాకి 2-3 సంవత్సరాల్లోనే ప్రతి ఎకరాకి సాగునీరు అందించే విధంగా దగ్గర 20 లక్షల మందికి తాగునీరు అందించే విధంగా కంకణబద్దులై పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మన మార్కాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి పొదిలి మండలాన్ని కూడా ఈ వెలుగొండ పరివాహక ప్రాంతంలో చేరుస్తామని చెప్పి స్పష్టమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందువల్ల 50 మంది ప్రజలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అన్న నారాయణ రెడ్డిని బలపరిచి తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు సహృదయంతో ఈ డివిజన్ కాదు జిల్లా మొత్తం ప్రజానికమంతా తెలుగుదేశం పార్టీని బలపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మార్చి 31 అర్ధరాత్రిలోపు ఇంటి పన్నులు చెల్లించే వారికి ఎటువంటి అపరాధ రుసుం లేకుండా కట్టించుకుంటామని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గతంలో పన్నులు కట్టని వారు, ఇంతకుముందు పెనాల్టీలు పడిన వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అపరాధ రుసుం ఇప్పటి వరకు 38 లక్షల దాకా ఉందని, పన్నులు సకాలంలో కట్టడం వలన పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించిన వారు అవుతారని, ప్రతి ఒక్క ఇంటి యజమాని విధిగా పన్నులు కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వము ఒక ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. ఇంటి పన్ను ఎవరైతే కట్టాల్సి ఉండి వారికి పెనాల్టీ పడిందో ఆ పెనాల్టీని మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దాన్ని రద్దుపరుస్తూ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. దాదాపు మన పొదిలి నగర పంచాయతీ పరిధిలో 38 లక్షల వరకు ఈ పెనాల్టీ పోతుంది. ఈ పెనాల్టీ 31 అర్ధరాత్రి వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. తదుపరి మారిపోతుంది ఏప్రిల్ 1వ తేదీ నుంచి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు వంతున ఎవరైతే కట్టాలనో వారందరినీ కోరుచున్నాను. త్రిపురాంతక క్షేత్రంలోని కుమారగిరి కొండపై కొలువై ఉన్న శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఉభయ దేవాలయాలలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు శ్రీ పార్వతీ భ్రమరాంబ త్రిపురాంతకేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలను నిర్వహించి రథోత్సవాన్ని జెండా ఊపి రథాన్ని ముందుకు కదిలించారు. రథోత్సవం కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి త్రిపురాంతక మహాపుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కనులారా తిలకించి రథోత్సవంలో పాల్గొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ రథాన్ని ముందుకు నడిపించారు. స్వామి అమ్మవార్ల రథోత్సవం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అన్నదాన సత్రాల వద్ద ఆలయ ప్రదేశాలలో దాతలు భక్తుల దాహాన్ని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లు, పులిహార, అన్నప్రసాదాలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ రథోత్సవంలో భక్తజనులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా భక్తులకు రద్దీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరేపల్లి సుబ్బారావు, ఎస్ఐ సాంబశివయ్య పోలీస్ బృందంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ ఎమిడిశెట్టి వెంకట సుబ్బారావు, సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి, ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తజనులు, పోలీస్ బృందం పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద సీఎం జగన్ ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ వద్ద పనులను రాష్ట్ర జిల్లా స్థాయి భాజపా నాయకులు పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాకపోయినా ప్రాజెక్టును ప్రారంభించడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ నేడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. జగన్ ప్రారంభించిన పైలాన్ వద్ద బైఠాయించి నిరసన చేశారు. అక్కడి నుంచి 2వ సొరంగం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభించడం అంటే ఇక్కడ ప్రజలను మోసం చేయడమేనని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ప్రారంభించే ముందు కనీసం ప్రాజెక్టు ముంపు గ్రామస్తులకు నగదు ఇవ్వకుండానే వచ్చి వెళ్లడం చేయడం సిగ్గుచేటన్నారు. ఇక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయనున్నట్లు దినకర్ చెప్పారు. భాజపా పెద్దలకు కూడా ఈ నివేదికను అందజేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నాను, పూర్తి అయిందని చెప్పినటువంటి ప్రజల్ని, పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మోసాన్ని బహిర్గతం చేయడం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి యొక్క పిలుపు మేరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ వాస్తవాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నాం, ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం, ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పూర్తి అయిందనేటువంటి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, మార్కాపురం ప్రత్యేక జిల్లా ఇస్తామని చెప్పి మోసం చేసి వేలాదిగా ఓట్లు ఇక్కడ దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజలకి కన్నీళ్లు మిగిల్చారు, కన్నీళ్లు కడగళ్ళుగా మిగిల్చారు. ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడ పని అక్కడ పెండింగ్ ఉంది, ఏ మాత్రం కూడా పురోగతి లేదు. పురోగతి లేని ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రజలు ఏదైతే అధోగతి పాలవుతున్నారో పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రజలు పట్టించుకోకుండా అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నిజ నిర్ధారణ కమిటీ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ టన్నెల్ని మొదట సందర్శించడం జరిగింది. ఇక్కడి నుంచి మేము హెడ్ రెగ్యులేటరీ ఏదైతే ఉందో పొలం వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అక్కడి నుంచి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా దాదాపు 1200 కోట్ల రూపాయలు పైగా 1800 కోట్లు ఇప్పటికి చెల్లించకుండా ప్రాజెక్టు పూర్తయిందని ఏ విధంగా చెబుతారు? ఏ విధంగా ఇక్కడి నుంచి నీరు కనిగిరి ఫ్లోరైడ్ పీడితులకి అందిస్తున్నారు రేపు నుంచి అనే మాట మాట్లాడారు. ఏ విధంగా ఏదైతే దొనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పటి వరకు అక్కడ భూమినే ఆయన అందించలేదు, కనిగిరి నిండులో భూమి అందించలేదు, అక్కడికి నీరు ఇచ్చేస్తున్నామని అబద్ధ ప్రచారం చేశారు. ఇవన్నీ వాస్తవాన్ని ప్రజలకి బహిర్గతపరచడానికి నిజ నిర్ధారణ కమిటీ రావడం జరిగింది. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తాం. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తుంది. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతే విజయమని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఘంటాపథంగా తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం నంద్యాల రోడ్లోని చీతిరాల కళ్యాణ మండపంలో అశోక్ రెడ్డి అధ్యక్షతన గిద్దలూరు పట్టణం మరియు గిద్దలూరు మండలంలోని 7, 8, 9 క్లస్టర్స్ పరిధిలోని యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మరియు కుటుంబ సాధికార సారథులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు అభివృద్ధికి అవినీతికి జరిగే యుద్ధమని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే తెలుగుదేశం జనసేన పార్టీలతోనే సాధ్యమని, క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు కష్టపడి ఓటర్లను తెలుగుదేశం వైపు మరల్చి ప్రతి బూత్లో టీడీపీకి మెజారిటీ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కృషి చేయాలన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు అందించే విరాళాల వివరాలను గోప్యంగా ఉంచడానికి వీలు కలిగించే విధంగా ఉన్న ఎలక్టోరల్ బాండ్ చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి సోమయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్లోని భారతీయ స్టేట్ బ్యాంక్ కార్యాలయం నందు ఎలక్టోరల్ బాండ్ వివరాలను వెంటనే సుప్రీంకోర్టుకు అందజేయాలి అని, సుప్రీంకోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి గడువు పెంచాలని కోరడం బీజేపీకి లొంగుబాటి అవుతుందని, వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికల బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు ఈ దేశ ప్రజానీకానికి తెలియజేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ యాజమాన్యం నరేంద్ర మోడీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అవినీతి సొమ్ము బీజేపీకి చేరిన వైనాన్ని కప్పిపుచ్చేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని, అందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి గడువు పెంచాలని కోరడం బీజేపీకి లొంగుపాటి అవుతుందని, వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికల బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు ఈ దేశ ప్రజానీకానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బ్యాంకుల పట్ల భారతదేశ ప్రజానీకానికి ఉన్న నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని సిపిఐ నేత సోమయ్య అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు డికేఎం రఫీ, పందిటి రూబెన్, జవాజీ రాజు, గుంటూరు కొండయ్య, కట్ట సుబ్బారావు, పిచ్చయ్య, బి కాసయ్య, రాజబాబు, కొండటి నగేష్, ఏనుగుల సురేష్ కుమార్, చెన్నకేశవులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం అర్ధవీడు పంచాయతీ పరిధిలోని అర్ధవీడు పాపినేనిపల్లి రహదారిలోని సాయిబాబా గుడి వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. అందిన వివరాల మేరకు మృతురాలు వెంకటలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఏర్పడి దుర్వాసన వస్తుంది. పోలీస్ స్టేషన్కు సమీపంలో మహిళా మృతదేహం ఉండటం నిజంగా దురదృష్టమని అర్ధవీడు ప్రజలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకుడిని గుర్తించేందుకు పోలీసులు ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్ ను పిలిపించారు. ఈ డాగ్ స్క్వాడ్ మృతురాలు ఇంటి నుండి విద్యుత్ సబ్స్టేషన్ మరియు ఆమె మృతదేహం వరకు కలియ తిరిగింది. ఈ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వచ్చిన రిపోర్టు ప్రకారం తర్వాత లోతైన దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారులు తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సిద్ధం సభను జయప్రదం చేసిన మండల కార్యకర్తలకు, అభిమానులకు వైఎస్ఆర్సీపీ దొనకొండ మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైకాపా మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి మాట్లాడుతూ, నిన్న మేదరమెట్లలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 12న దొనకొండలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ జరుగుతుందని రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటు పోలయ్య, కర్ణాటి ఆంజనేయులు, తమ్మినేని సుబ్బారెడ్డి, ఎంపీటీసీ కసిబీసి నాగరాజు, మాజీ ఎంపీటీసీ పట్రా కొండయ్య పాల్గొన్నారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నిన్న జరిగిన సిద్ధం సభ అద్దెకి దగ్గర మేదరమెట్ల హైవేలో జరిగిన సభకి అందరూ వేలాదిగా వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి మనస్ఫూర్తిగా నా నమస్కారం. అలానే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దొనకొండ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు రమణారెడ్డి, దొనకొండ మండలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని పలుమార్లు అంకెలు ఇచ్చినా స్పందించకపోవడం ఏమైనా చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రాయవరం మరియు ఇతర ప్రాంతాల్లోని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని స్పందనలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఇప్పటికే అధికారులు మారుతున్నారే తప్ప పేద ప్రజలకు న్యాయం జరగడం లేదంటూ పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేసి తక్షణమే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఆఫీస్ మేనా ఇంటి స్థలాలు లేని లబ్ధిదారులకు వారి ప్రాంతంలోని సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేయాలని, అనంతరం తనకు వాటికి సంబంధించిన కాపీలను అందిస్తే ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు అందించేలా చర్యలు తీసుకుంటారని చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు అంగీకరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇల్లు లేని పేదలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాలి వెంకటరామరెడ్డి అండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కప్ టౌన్లో ఈ భూమి కోసం, ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. సంవత్సర కాలంగా
ఈ ప్రభుత్వం వచ్చేసి ఇళ్ల స్థలాలను డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ కలిసాము, సబ్ కలెక్టర్ కలిసాము, ఒంగోలు జిల్లా కలెక్టర్ కలిసాము. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. అది ప్రభుత్వం ఏమంటుందంటే మీరు వచ్చి ఆన్లైన్ చేయాలా, మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పబడుతుంది. ఈ మాట ఎవరు చెప్పాలా? ఇప్పుడు వచ్చేసి ఎంఆర్ఓ చివరకు వచ్చేవరకు ఎంఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు చెప్తున్నారు. సబ్ కలెక్టర్ అంత మంజునాథ్ రెడ్డి ఎంఆర్ఓ నేరుగా రాయవరంలో వచ్చి భూమి చూపించాడు. ఆ విధంగా ఆ భూమి బాగా చేసుకున్నాము. దాదాపు 150 మంది ఆడ ఇల్లు గుడిసెలు వేసుకున్నారు. పైన కప్పుడే తప్ప మొత్తం గుడిసెలు కూడా వేసుకున్నారు. దానికి వచ్చేసి పట్టాలు ఏమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అది ఎన్క్రోచ్మెంట్ అంటారు. ఎన్క్రోచ్మెంట్ అయినప్పటికీ ఇప్పుడు మార్కప్ టౌన్లో ఉండే మొత్తం కాలనీలన్నీ కూడా ఎన్క్రోచ్మెంటే. ఆ సుధా కాలనీ కానివ్వండి, భగత్ సింగ్ కానివ్వండి, లేదంటే మార్కప్లో డ్రైవర్స్ కాలనీ, ఇవన్నీ కూడా ఎన్క్రోచ్మెంట్లో ఉన్నాయి. వాడు గవర్నమెంట్ పట్టాయి పట్ల అరే నీవు చూపించిన స్థలానికి నీకు పట్టివ్వడానికి కూడా గవర్నమెంట్ వచ్చేసి నిరాకరిస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరి. దీన్ని మేము ఖండిస్తున్నాం ప్రభుత్వాన్ని. సరే ఏదేమైనా ఈరోజు ప్రభుత్వం వచ్చేసి స్పష్టంగా మీరు ఆన్లైన్ చేయమని చెప్తుంది. మేము తప్పకుండా ఆన్లైన్ చేసుకుంటాం. మా పేరు బస్సు సాయంకాలం నమోదు చేసేది అంతమంది ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో నమోదు చేయమని కూడా చెప్తున్నారు. ఆ విధంగా సుందరకాలలో వాళ్ళు వచ్చేసి ఆ డ్రైవర్స్ కాల్లో సచివాలయము, రాయవరం వాళ్ళు వచ్చేసి రాయవరం సచివాలయము, ఇక్కడ మధ్యవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా పంచాయతీ సచివాలయంలో నమోదు చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటాము. ఆ విధంగా ఈరోజు సాయంకాలం అయిన తర్వాత రేపు చూస్తాం. ఎల్లుండికి ప్రభుత్వం వచ్చేసి మాకు పట్టాలు ఇవ్వకుంటే ఎల్లుండి యాప్స్ బంద్ చేస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. గిద్దలూరు టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ అధికార పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, ఒక మాజీ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్, వైస్ సర్పంచ్తో సహా వైసీపీకి గుడ్ బై చెబుతూ అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, బీసీల సంక్షేమం టీడీపీ జనసేనలతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలోని బీసీ సోదరులంతా ఐక్యంగా పోరాడి అశోక్ రెడ్డి గారిని గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. 108 అత్యవసర అంబులెన్స్ సేవలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. సాక్షాత్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు ప్రయాణాల సమయంలో 108కి దారిస్తున్నారు. కానీ గిద్దలూరు పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాల వలన ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించి ట్రాఫిక్ సమస్య నియంత్రణ చేయాలని గిద్దలూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు. పోలేరమ్మ దేవస్థానం ఆలయ అభివృద్ధికి ధనవంతు కృషి చేస్తానని, ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని ఆలయ చైర్మన్ దాసరి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ఎన్నిక చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ వారు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం దేవస్థానం ఇన్స్పెక్టర్ రాజు ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి చైర్మన్ గా దాసరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ ఉలాపు శివప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా ధర్మకర్తల మండలి సభ్యులుగా తుంబెట్టి వెంకట కాసయ్య, గరికపాటి అంజమ్మ, మల్లాపురం రోజారాణి, కర్రోల రమణమ్మ, మండల వెంకటరమణిలతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆవుల వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవస్థానం చైర్మన్, వైస్ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులందరికీ దేవాలయ ఇన్స్పెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ దాసరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ధర్మకర్తలందరితో కలిసి ఎలాంటి పక్షపాతాలు లేకుండా శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. అనంతరం నూతన ఆలయ కమిటీ సభ్యులను చైర్మన్ పలువురు పౌలమాలతో అనంతరం నూతన ఆలయ కమిటీ సభ్యులను చైర్మన్ను పలువురు పూలమాలతో దుస్సాలువాలతో నూతన ధర్మకర్తల మండలి సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ప్రభుత్వం నుంచి పొదుపు మహిళలకు అందే ప్రతి ఒక్క పథకాన్ని కూడా సమర్థవంతంగా మహిళలకు అందజేయాల్సిన బాధ్యతను వివోఏలు మరింత ముందుకు తీసుకువెళ్లాలని కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మహిళా సమైక్య భవనంలో వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీపీ కామూరి అమూల్యకు మరియు మహిళా సంఘాల మహిళలకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా మహిళా సంఘంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివోలను సన్మానిస్తామని ఈ సందర్భంగా ఏపీఎం పాండురంగ ప్రసాద్ తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎంపీపీ కామూరి అమూల్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రతి ఒక్క పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకు చేరాలని, ఏ కుటుంబం కూడా పలానా పథకం వల్ల రాలేదని కానీ సమస్య అని చెప్పకూడదని, అలా వివోఏలు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు.
ప్రస్తుతం వరకు మండలంలో వివోఏలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, మరింత బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అనంతరం మహిళా సంఘం మహిళలు ఎంపీపీ కామూరి అమూల్యను సాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వైఎస్ఆర్ క్రాంతి పదం సిసి స్వప్నను, అకౌంటెంట్ సౌమ్య, మహిళా వివోఏలు సుజాత, లక్ష్మీదేవి, ధనలక్ష్మిలను సాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిసి దేవదానం, ఇతర వివోఏలు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది కంటే 2 లక్షల రూపాయల ఆదాయం పెరిగిందన్నారు. స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆలయ ఈవో శశిధర్, కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో రానున్న ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేస్తామని ప్రకాశం జిల్లా టీడీపీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామంలో బెల్లం సత్యనారాయణ సారథ్యంలో జరిగిన పల్లెపల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో పరిటాల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్ధం సభలో చెప్పుకోవడానికి ప్రగతి లేదని సీఎం జగన్ ఏర్పాటు చేసిన సిద్ధం సభను దుయ్యబట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, మళ్లీ సీఎంగా జగన్ వస్తే ప్రపంచ పటంలోనే కనుమరుగైపోవద్దని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో 2024 రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దర్శిలో జెండా ఎగురవేస్తామని, ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లం నంద, ఎంపీటీసీ బెల్లం వెంకటేశ్వర్లు, అంజిబాబు, కోలుకొండ నరసింహారావు, రమేష్, రంగయ్య, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ ఆస్తులను ఆక్రమించి కోట్లకు పడగెత్తిన పారిశ్రామికవేత్త నాదెల సుబ్రహ్మణ్యంను వెంటనే అరెస్ట్ చేయాలని, ఏబీఎం ఆస్తులపై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏబీఎం ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాప్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్ దేవానంద్ అధ్యక్షతన పాస్టర్లు ఏబీఎం ఆస్తులను ఆక్రమించిన పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నాదెండ్ల సుబ్రహ్మణ్యంను వెంటనే అరెస్ట్ చేయాలని, ఏబీఎం ఆస్తులను కాపాడాలని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి త్వరితగతిన మా ఆస్తులను అప్పజెప్పాలని, లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవానందం, న్యాయవాది చిలక చక్రవర్తి, పులుకూరి ఆంధ్రస్, ఏసపోగు ప్రసాద్, అబ్రహం, మాకం అబ్రహం, జేడి లక్ష్మయ్య, ప్రేమయ్య, బాప్టిస్ట్ అసోసియేషన్ ఫీల్డ్ సంఘాల పాస్టర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి ఆ ఏబీఎం ఆస్తులను ఒక అన్యుడు అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకొని ఆ ఆస్తులన్నింటిని కూడా ఆక్రమించాడు. మరి వాటి కోసము మేము కోర్టులో కొన్ని సంవత్సరాలుగా మరి పోరాటం చేసి తుదకు మేము విజయం సాధించాము. మాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయమని మరి జేసీ గారిని, తర్వాత కమిషనర్ గారిని, మరి సబ్ కలెక్టర్ గారిని కొన్ని రోజులుగా మేము కొన్ని వారాలుగా కలుస్తున్నాము. మరి జేసీ గారు చాలా చక్కగా స్పందించారు. మరి కమిషనర్ గారికి కూడా అన్ని విషయాలు చక్కగా చెప్పారు. మరి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పారు. ఆ నోటీసులే కాకుండా ఎంక్రోచ్మెంట్లో ఉన్న కట్టడాల గురించిన ఫోటోలు తీయమని చెప్పారు. తర్వాత వాళ్ళ రెస్పాన్స్ కూడా తీసుకోమన్నారు. అంటే వాళ్ళ కాడ ఏమైనా అథెంటిక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు కట్టిన బిల్డింగ్స్కు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోమని చెప్పాడు. వాటన్నిటిని కూడా జేసీ గారు సబ్మిట్ చేయమన్నారు. దాని ప్రకారం సబ్ కలెక్టర్ గారు దాని ప్రకారము చర్యలు తీసుకోమని మరి జేసీ గారు కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం గోరంట్ల రవికుమార్ను దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం పట్ల తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు గోరంట్ల రవికుమార్కి దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం పట్ల దొనకొండలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వీరప్పనేని వెంకన్నబాబు చౌదరి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన వ్యక్తిని తప్పకుండా గెలిపించుకుంటామని వారు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో దుగ్గంపూడి కోటేశ్వరరావు, ముసమియా సర్దార్, సీనియర్ నాయకులు సుభాని, బొత్తుల గాలయ్య, పులిమి శివ, కామెపల్లి చెంచయ్య, వల్లపునేని ఆదినారాయణ, వేగినాటి అల్లూరయ్య, ఫణిదేపు అనంతరాములు, సింగంనేని హనుమంతు, విప్పర్ల శేషు, పులిమి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం సందర్భంగా త్రిపురాంతకంలో ఆదివారం ఎడ్ల బల ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన ఈ పోటీలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన పోటీలలో గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన పిఆర్ మెమోరియల్ ఎడ్ల జత మొదటి బహుమతి, కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ఎంకేఎం బల్స్ రెండో బహుమతి,
ఆర్వీఎస్ఆర్ వీరాస్వామి చౌదరి జత 3వ బహుమతి, పిఆర్ మెమోరియల్ భైరవ 4వ బహుమతిని సాధించాయి. మార్టూరుకు చెందిన ఎంకేఎం 5వ బహుమతి, గిద్దలూరు మండలం కొండపేటకు చెందిన మీనిక కాసయ్య జత 6వ బహుమతి, గుంటూరు రూరల్ లింగాపురానికి చెందిన ఎల్ఎం సాంబశివరావు జత 7వ బహుమతి, వీరయ్య చౌదరికి చెందిన జత 8వ బహుమతిని సాధించాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.